ఏపీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0లో భాగంగా ఉన్నత పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు మరియు జూనియర్ కళాశాలల యొక్క ప్రిన్సిపల్స్ ఆ మీటింగ్ రోజు నివేదించాల్సిన అంశాలను గురించి ప్రభుత్వం వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అవేమిటో ఇక్కడ చూస్తాము. మన పాఠశాల పేరు, అడ్రస్సు మొత్తం తెలుపుతూ మన పాఠశాలలో ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు చదువుతున్నారనే విషయాన్ని ఫస్ట్ స్పష్టంగా తెలియజేయాలి. అదేవిధంగా హాజరు ఏ విధంగా ఉంది, దాంతోపాటు విద్యార్థుల నమోదు వివరాలు కూడా మనం తెలియజేయాలి. మీటింగ్లో మన పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య, వాటిలో బాలుర సంఖ్య, బాలిక సంఖ్యలను ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సంఖ్యను కూడా మనం తెలియజేయాలి. తర్వాత బడి బయట పిల్లల వివరాలు కూడా మనం సేకరించి ఉంటే అది ఇక్కడ నమోదు చేయాలి. గత సంవత్సరం ఎంతమంది పిల్లల్ని బడి బయట పిల్లలుగా గుర్తించి పాఠశాలలో వారిని వయసుకు తగిన తరగతిలో నమోదు చేశాము అనే విషయాన్ని ఇక్కడ రాయాలి. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో ఎవరినైనా మీరు గుర్తించింటే అక్కడ నంబర్ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా అభ్యసన ఫలితాలు, లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. మన విద్యార్థులు వారికి కావాల్సిన అభ్యసన సామర్థ్యాలను సాధించడంలో మన పాఠశాల యొక్క స్థాయి ఏ విధంగా ఉంది, 24-25 విద్యా సంవత్సరానికి గాను మన విద్యార్థులు 10వ తరగతిలో సాధించిన ఫలితాలు, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్ను మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా మౌలిక సదుపాయాల గురించి కూడా ఇక్కడ చర్చించాల్సి ఉంది, అంటే చెప్పవలసి ఉంది. అందులో మౌలిక సదుపాయాల కల్పనలో మన పాఠశాల యొక్క స్థాయి ఏంది, గదులు ఎన్ని ఉన్నాయి, లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, పిల్లలు కూర్చోవడానికి ఫర్నిచరు, ఈ విధంగా గ్రీన్ బోర్డులు, ఏబీ ప్యానెళ్ళు, కాంపౌండ్ వాళ్ళు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పవలసి ఉంది. అదేవిధంగా బాలురకు బాలికలకు ఉన్న మరుగుదొడ్ల వసతుల గురించి వివరించాలి. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ గురించి వివరించాలి. దీంతో పాటు ప్రయోగశాలల గురించి, గ్రంథాలయం గురించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం గురించి, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, అదేవిధంగా ఆటలు, క్రీడలు, క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు, పాఠశాల కార్యక్రమానికి అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు తమ ఉపన్యాసంలో చేర్చాల్సిన సూచనల కింద ఒక 8 పాయింట్లు ఇవ్వడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లిన అంశాలు తమ ఉపన్యాసంలో నివేదించాలి. పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రీడా పోటీలలో తమ పాఠశాలలో ఎవరన్నా పాల్గొంటే ఆ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలి. ఈ విధంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని మీరు చూసుకొని ఇవి కూడా మీ ప్రసంగంలో ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రుల సహకారం గురించి ఇక్కడ తల్లిదండ్రులను వివరించాలి. అంటే పిల్లలను సకాలంలో పాఠశాలకు పంపడము, వారిని తిరిగి తీసుకువెళ్ళడం, వారిని ఏ విధంగా పాఠశాలకు తయారు చేసి పంపాలి, ఒకవేళ వారికి ఏదైనా అత్యవసరమై రాలేకపోయిన పరిస్థితుల్లో పాఠశాలకు విషయాన్ని తెలియజేయాలనే విషయాన్ని, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు మనం వివరించి వారి సహకారాన్ని కూడా కోరాలి. ఆ విధంగా వారి సహకారం ఉంటేనే పాఠశాల ప్రగతి బాటలో నడుస్తుందని చెప్పగలగాలి. అదేవిధంగా బడి భోజనము అందరూ తినేసి వెళ్ళవలసిందిగా మనం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పవలసి ఉంది. ఈ విధంగా ప్రధానోపాధ్యాయులు అన్ని అంశాలను తమ యొక్క ప్రసంగంలో ఉండేటట్లు చూసుకోవాలి.